నిన్ను నన్ను రక్షించే ఆ శిలువలో వేలాడుతున్నాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఆయనలో ఏ తప్పితం లేదని కొన్ని నేను అనుకుంటాను. 1 గంట సేపు ఇవన్నీ కూడా ప్రభువుని ఏమేమి చేస్తున్నారో చూశాడండి. నేను మనసులో నేను ఊహించుకున్న విధంగా 1 గంట సేపు ప్రభువును తీసుకురావడం, ఆ శిలువ పరిచి ఆయనకి మేకులు కొట్టడం, ఆయన లేపి మళ్ళీ పాతి పెట్టడము, ఫస్ట్ దొంగ మాట్లాడటం 1 గంట టైం పట్టి ఉండొచ్చు కదండి. 1 గంట గంట టైంలో ఈయన ఏమైపోయాడు? ఏమండి? మార్పు చెందాడు. పాపములోంచి విడుదల పొందుకున్నాడు, శాపములోంచి విడుదల పొందుకున్నాడు. అప్పుడు ఒరే మనమైతే ఈ శిక్షకి పాత్రులరా, ఆయన ఏ పాపము చెయ్యలేదు అని చెప్పాడండి. రెండో దొంగ ఇంకేమన్నాడు? ఏమంట? మనము చేశాము కాబట్టి తగిన ఫలము పొందుతున్నాం. ఏంటి తగిన ఫలము? మనల్ని తీసుకుని వచ్చి సిలువ వేశారు. ఏంటి ఫలము? పాపం చేస్తే వచ్చేది ఏంటి ఫలము? మరణము. ఆ మరణం దేని మీద వచ్చింది? సిలువ మీద. వీళ్ళిద్దరిని ఎందుకు వేశారు? వాళ్ళిద్దరూ దొంగలు కాబట్టి, పాపం చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని సిలువ వేశారు. మనము దీనికి తగిన వాళ్ళము అంటున్నాడు రెండో దొంగ. తగిన వాళ్ళ కదా వాళ్ళు? ఏమండి? ఈ లోకంలో మనము ఈయన సిలువ ఇవ్వటానికి మనము తగిన వాళ్ళమా కాదా? తగిన వాళ్ళమా కాదా? పరిశుద్ధులమా? నీతిమంతులమా? కాదే. పాపానికి తగిన వాళ్ళమ్మా అని చెప్పి ఏమన్నాడు చదవండి. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ విశ్వాసం మనలో ఉండాలి, ఈ నిరీక్షణ మనలో ఉండాలి. నేను తప్పిదం చేశాను, ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఎవరి కోసం చేయలేదు? ఎందుకు ఆ శిలువ మరణం పొందుతాకి వెళ్ళాడు? నా తప్పిదాన్ని బట్టి, నా పాపమును బట్టి, నా అపరాధములు బట్టి ప్రభు మాను పైన వేలాడుతూ ఉన్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలు, దేవుని రాకడ దినాలు భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి, ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. కాబట్టి దేవుని ఈ పరిశుద్ధమైన మాటలు మనం విని మన జీవితాలు మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. రెండో దొంగ వలె మనం పలికే వాళ్ళంగా ఉండాలి. మనమైతే దీనికి తగిన వాళ్ళం, ఆయనైతే ఏ తప్పిదమో చెయ్యలేదు అని ప్రభువుని మనం అంగీకరించవలసిన వాడు. ఏమని? ఆయన రక్షకుడు, ఆయనలో పాపమేమీ లేదు అని మనం అంగీకరించే వారంగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ఏమన్నాడండి? ఆయనను చూచి, హల్లెలూయా, చాలండి. ఆయనను చూచి ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? మన నిర్గమకాండములో అవి తప్పితమైన పాములు, తాపమైన సర్పములు వాళ్ళని కాటేసి వాళ్ళు చచ్చిపోతున్నారు కదా. వాళ్ళు కాటేసి చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? పాపం చేశారు కాబట్టి దేవుడి పైన వాళ్ళు సనిగారు, గొనిగారు. ఎవరి మీద? సేవకుడి మీద సనిగారు, దేవుడి మీద సనిగారు. కాబట్టి ప్రభు ఏం పంపించాడు? తాపకరమైన సర్పాన్ని పంపిస్తే ఆ సర్పము కారిస్తే వీళ్ళు ఏమైపోతున్నారు? చచ్చిపోతున్న వీళ్ళకి గ్రహింపు కలిగింది, మారు మనసు వచ్చింది. భయభక్తులతో మోషే దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. అయ్యా మేము పాపం చేశాం ప్రభా, అయ్యా బోధకుడా మేము పాపం చేశాము, ఇదిగో నా ప్రజలందరూ చచ్చిపోతున్నారయ్యా, నీ దేవుడికి ప్రార్థన చేయవా? మేము చచ్చిపోతున్నాము, ప్రార్థన చేయవా? మమ్మల్ని బ్రతికించమని చెప్పవా అని మోషేని భక్తుడిని అడిగినప్పుడు మోషే ఏం చేశారంట? సేవకుడు వదులుకుంటాడా? సంఘ బిడ్డలు తప్పితం చేస్తారు, లేకపోతే గాయపరుస్తారు, వ్యతిరేకంగా ఉంటారు, మాట వినరు, అయినా భరించాలి. ఎవరు? సేవకుడు భరించాలి. మోషే మీద సరిగారు, మోషేని తిట్టారు, అయినా
ప్రేమతో, ప్రభువా వాళ్ళందరూ చనిపోతున్నారయ్యా, దయతో వాళ్ళని క్షమించి వాళ్ళని బ్రతికించు అంటే ఏం పెట్టమన్నాడు? మళ్ళీ ఇత్తడి సర్పం ఎక్కడ పెట్టు? పై స్తంభం మీద పెట్టు. అది చూసినప్పుడు వాడు బ్రతుకును. హల్లెలూయా. అది ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. కొంతమంది చనిపోయారు, సగం మంది చచ్చిపోయారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళు అది చూస్తే వాళ్ళు బ్రతుకుతారు అని ఆ రోజు దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారంట? బ్రతుకు మీద ఆశ కలిగి, బ్రతుకు మీద ఆశ కలిగి దేన్ని చూశారంట? పైన ఇత్తడి సర్పాన్ని చూశారు. అప్పటి వరకు కిందన్న వాటిని చూస్తున్నారు వాళ్ళు, కిందన్న వాటిని ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే బ్రతుకుల మీద ఆశ కలిగింది వాళ్ళకి, ఏం చూస్తున్నారు? పైన సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతికారా చచ్చిపోయారా? బ్రతికారు. ప్రియమైన దేవుని బ్రతికారు. ఇక మనం యోహాను సువార్తలో 17వ అధ్యాయం చూసుకుంటే అక్కడ కూడా ఆయన ఎత్తబడ్డాడు. ఎవరు చూస్తారా? ఒక మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. అక్కడే ఉంటుందమ్మా. మోషే సర్పమును ఎలాగూ ఎత్తును, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలేను. చూసారా? అక్కడ మోషే అరణ్యంలో ఎత్తాడు, వాడు బ్రతికారు. ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనిషి కుమారుడు ఎత్తబడితే వాడు నిత్య జీవము పొందుకుంటారు. వాళ్ళు చూస్తే, మనం చూస్తే, ఎవరిని? ప్రభుని చూస్తే ఎక్కడ చేరుకుంటామట? నిత్య జీవములోకి వెళ్తాం. ఎవరిని చూడాలి ఇప్పుడు మనం? యేసయ్యని చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని చూస్తేనే మనం బ్రతుకుతాము, నిత్య రాజ్యము పొందుకుంటాం, లేకపోతే లేదు. ఏమయ్యారంట? పైనవి చూశారు. ఇక్కడ కూడా భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతున్నాడు ప్రభు. భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతున్నాడు. అయితే మనం పైన చూడాలా, కింద చూడాలా? పైన చూడాలి. ఇది 3వ విషయము. ఈయనంట ఆయన వైపు చూసి, చూసారా? ఎవరి వైపు చూశాడంటే ఆయన వైపు చూశాడు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం మనుషుల వైపు చూడద్దు, సమస్యల వైపు చూడద్దు, బాధల వైపు చూడద్దు, కష్టాల వైపు చూడద్దు, నష్టాల వైపు కూడా చూడద్దు. ఏది శాశ్వతం కాదు ఇది లోకంలో మనకి. అర్థమవుతుందా? చూడవలసింది ఎవరితో తెలుసా? మీకు ఎన్నెన్న సమస్యలు ఉండని, మీకు వ్యాధులే ఉండని, బాధలే ఉండని, కష్టాలే ఉండని, మరణ పడక మీద ఉన్నావేమో, ఎవరిని చూడు? ప్రభువునే చూడాలి. ఇతను ఇక కాసేపు అయితే ఇతన్ని ఉరేసేస్తారు, ఇతన్ని వేస్తారు, మొదటి కూడా వేసేస్తారు. అయితే శిలువ వేయబడ్డ తర్వాత ప్రభువుని చూశాడంట ఇతను. ఎవరిని చూశాడంటే? ప్రభువుని చూశాడు. చూసి ఏమన్నాడు? ఆయనను చూచి చాలండి. ఆయనని చూచి యేసు నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు, యేసయ్యా ఆయన చూశాడు, అయ్యా మీరు మీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా? చూసారా? ఎంత విశ్వాసము, ఎంత నిరీక్షణతో అతను ఆయనను చూసి అడుగుతున్నాడు. ప్రేమ మనలో కూడా విశ్వాసం ఉండాలి, ప్రభు పైన ఆధారపడాలి, ప్రభు పైన మనం నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉండాలి. ఆయననే వెంబడించాలి, ఆయననే వెంబడించాలి. ఆయనతోటే నడిస్తే నిత్య రాజ్యము నీకు నాకు ఇస్తాడు. ఇక్కడ 2వ దొంగ కాసేపు అయితే చచ్చిపోతాడండి, కాసేపు అయితే చచ్చిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? చచ్చిపోతే నరకానికి వెళ్ళాలి. ఆల్రెడీ నరకానికి వీడు సిద్ధపడిపోయాడు. అమ్మా, ఆల్రెడీ నరకానికి వీడు సిద్ధపడి
కాబట్టి వీడు ఆల్రెడీ నరకానికి సిద్ధపడిపోయాడు. ఇతను నరకం నుంచి తప్పించబడాలండి. ఎక్కడి నుంచి తప్పించబడాలి? నరకం నుంచి తప్పించాలని ఇతనికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, పశ్చాత్తాపను బట్టి, మారు మనసును బట్టి అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా శ్రమ దినాల్లో ఉన్నాం, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. దినములు కొంచెమే ఉన్నాయి, ప్రభు త్వరగా వస్తున్నాడు. సిద్ధపాటు ఉందా మనలో? పశ్చాత్తాపం ఉందా? మారు మనసు ఉందా? దేవుడు కలిగిన మనసు మనలో ఉందా? ఏం చేస్తున్నాం మనం? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితము? ఈ రెండో దొంగ వలె మారేవా నువ్వు నేను? లేదా మొదటి దొంగ వలె ఇంకా అలాగే ఉన్నామా? ఎలా ఉన్నాము ఈ రోజున? స్టెఫెన్ వలె ఉన్నామా? లేకపోతే సౌలు వలె ఉన్నామా? ఎలా ఉన్నాము ఈ రోజున? మనం పరిశోధించుకోవాలి. ప్రియమైన దేవుడి, ఏదో వినేస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. ఆ మాటను ఏం చేయాలి? నీకు కలిగింది గట్టిగా పట్టుకో. నీకు కలిగింది గట్టిగా పట్టుకో. ఏంటి? ఆస్తుల అంతస్తుల, మేడలు మిద్దెల, వెండి బంగారాల, లోకమా? కాదు. నీకు నాకు ఆయన మరణించి ఇచ్చిన రక్షణ పాత్రను గట్టిగా పట్టుకో. అయ్యా నన్ను జ్ఞాపం చేసుకోండి అని ఈ రెండో దొంగ అడిగాడండి. ప్రభు వెంటనే ఏం చేశాడు? ఆయన చెయ్యి చాపాడు. హల్లెలూయా. చెయ్యి చాపాడు. దేవుడికి గట్టిగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామమ్మా, ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. వదలద్దు ప్రభుని, విడిచిపెట్టే లోకాన్ని, విడిచిపెట్టు పాపాన్ని, కానీ ప్రభుని మాత్రము విడవద్దు బిడ్డలారా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటే వెంటనే ప్రభు ఆలస్యం చేశాడా? ఒరేయ్ నువ్వు చాలా పాపాలు చేసావు, దుర్మార్గుడివి, దుష్టుడివి, అంతకుడివి, దూషకుడివి అన్నాడా? అన్నాడమ్మా? అనలేదు. ప్రేమన దేవుడు ఒక్కటి గుర్తు పెట్టుకుందాం మనము. ఇప్పుడు వరకు ఈ చర్చిలోకి వచ్చే వరకు కూడా మనలో పాపం ఉందేమో, అపరాధములు ఉన్నాయేమో, చీకటి ఉందేమో. అర్థమవుతుందా? లోకాన్నే ప్రేమిస్తున్నామేమో, లోకాన్నే చూసి ఇక్కడికి వచ్చామేమో. అవన్నీ ప్రభు గుర్తు చేసుకోడు. హల్లెలూయా. నిన్ను నన్ను అడగడు. ఒకవేళ నేను అడుగుతానేమో మిమ్మల్ని, కానీ ఆ ప్రభు మనల్ని అడగడు. అమ్మా ఎందుకు తప్పు చేశావు? పాపాత్మురాలు స్త్రీ మధ్యలో నిలబడ్డది, అందరూ వెళ్ళిపోయారు. అమ్మా నిన్నెవరైనా శిక్షించారా? లేదు తండ్రి అన్నది ఆమె. నువ్వు ఇన్ని పాపాలు చేసి ఇక్కడికి వచ్చావా అన్నాడు ఆయన. వాళ్ళు నిన్ను శిక్షించారా అమ్మా? లేదు ప్రభా, నేను కూడా నిన్ను శిక్షించాను. చూసారా? ఆయన శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు. వెంటనే ప్రభు ఏం చేశాడంట? చెయ్యి చాపి ఆయనని బంధించిన పాపాలు, పాప రూపంలో చుట్టుకున్న పాపాలను ఏం చేశాడు? ఆయన రక్తముతో ఏం చేశాడని టకా 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 కట్ చేసేసాడు. ఎక్కడెక్కడ చూడండి, నరికేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న పాపాన్ని కూడా ఇలాగే నరికేస్తాడండి, ఇలాగే కడిగేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, బండాలు బానిసత్వం నుంచి మనల్ని విడిపిస్తాడు ప్రభు. నమ్ము, విశ్వసించు ప్రభుని. మనుషుల్ని నమ్మకు, నమ్మదగిన వాళ్ళు కాదు మనుషులు. ఏమైపోయిందండి? ఎప్పుడైతే చేయి చాపాడో ఆయన చేతిలోంచి కారుతున్న పరిశుద్ధ రక్తం ఏమైపోయిందంట? ఏమైపోతుంది? ముక్కలు ముక్కలుగా ఇదే కట్ చేయబడుతుంది, తీయబడుతుంది. పాపం నుంచి బంధించబడ్డ అతను విడుదల పొందుకుంటున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, రెండో దొంగ మనసు మనకి కావాలి. ఆ మనసు మనము పొందుకోవాలి. ఏమన్నాడు ప్రభు? చెయ్యి చాపి ఆ పాపం కట్లన్నీ తెంపేసి
ఏమన్నాడు ప్రభు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే చెప్పేశాడు ఆ ప్రభు, ఆలస్యం చేయలేదు. నేడే నాతో కూడా పరదేశంలో నువ్వు ఉంటావు బిడ్డ. ఏమండి? పరదేశంలో నువ్వు ఉంటావు, నిశ్చయముగా నీకు చెప్తున్నాను. ప్రభు చెప్పేది సత్యమా అబద్ధమా? సత్యమే. చనిపోయిన తర్వాత ప్రభు మా కళ్ళు మూశారు, అతను కూడా చనిపోయాడు. ఈ రెండు ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయట? దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? అతన్ని పరదేశకు తీసుకెళ్ళిపోయాడండి. పరదేశకు తీసుకెళ్ళిపోయాడు. ప్రేమ దేవుడు వీడు దేవుడిని అంగీకరించలేదు, దేవుడిని నమ్మలేదు. వీడు ఇప్పుడైనా విడిచిపెట్టేస్తే నేను వెళ్ళి మళ్ళీ దొంగతనాలు చేసుకుంటాను అన్నాడు. వీడు నరకానికి పోయాడు. ఇతను దేవుడితో పాటు పరదేశకి వెళ్ళిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభువుని మనం అంగీకరిస్తే, నమ్మితే, మన పాపాలు కడుక్కుంటే, పరిశుద్ధులుగా జీవించి ఆయనని వెంబడిస్తే ఎక్కడికి తీసుకెళ్తాడు? పరదేశకు తీసుకువెళ్తాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఇంతవరకు మన దేవుడి మాటలు స్టెఫెన్తో మాట్లాడాడు ప్రభు, మనం విన్నాం. తర్వాత ఎవరంటే సుందరుడైన సాధు సుందర్ సింగ్ జీవితంలో దేవుడు ఏం చేశాడు అవి కూడా మనం విన్నాం. ప్రభు ఆయన మన కోసం ఆ సిలువలో ఏం చేశాడో అవి కూడా విన్నాం. అవన్నీ కూడా మన హృదయంలో ఏం చేద్దాం? నీరు కట్టి ఫలింపచే ప్రభా, భద్రపరచు ప్రభా. నేను నెవరు వేసుకుని మీతో నడుస్తాను ప్రభా. ఈ రోజు వరకు నువ్వు పక్కన నడిచావేమో, అపవాదగాడితో నడిచావేమో, లోకస్తులతో నడిచావేమో. ఈ రోజు నువ్వు ఎవరితో నడువు? యేసయ్యతో నడవడానికి మనం మంచి తీర్మానం చేసుకున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.